హలో అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే అక్షర విష్ణు అఫీషియల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. ఈ రోజు వీడియోలో సూటిగా సుత్తి లేకుండా చేపల పులుసు, అది కూడా పల్లెటూరు స్టైల్లో ఎట్లా చేసుకుంటారో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని మొత్తం చూసిన తర్వాత ఎట్లుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకోవాలి. 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకొని బాగా పెంచు మీద వేయించుకోవాలి. దానిలో ఒక్క చుక్క కూడా నూనె వేయద్దు. కట్టెల పొయ్యి మీద కాల్చుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక ఇనుప కడ్డీకి గానీ, ఒక చాకు గానీ ఉల్లిగడ్డల్ని డైరెక్ట్ పొట్టుతో కుచ్చి నిప్పుల మీద కాల్చుకుంటే కదా ఇంకా టేస్ట్ బాగుంటుంది. మా తాత మా అమ్మమ్మ అలాగే చేసేవారు కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఈ విధంగా అయిన తర్వాత మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు పులుసుకు కావాల్సిన మసాలాలు ఏంటో చూద్దాము. నేను 2 kgs వరకు చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి ఒక 10 to 12 వరకు యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఒక 10 వరకు మిరియాలు, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ గసాలు, కొబ్బరి అండ్ అలాగే పల్లీలు, నువ్వులు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, వీటన్నింటిని దూరగా వేయించుకోవాలి. ఫిష్ కర్రీని ఈరోజు చేసి రేపు ఉదయం తినండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఫిష్ కర్రీలో ఉన్నటువంటి గ్రేవీ అంతా కూడా ఆ ఫిషెస్కి మొత్తం పట్టుకొని రేపు ఉదయం వరకు టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఆల్మోస్ట్ అందరు ట్రై చేసే ఉండొచ్చు. ఈ ఫిష్ కర్రీ ఎక్కువ చేసేటప్పుడు అంటే ఒక 5 kgs ఇంకా ఎక్కువ చేసేటప్పుడు ఈ పల్లీలు నువ్వులను స్కిప్ చేయండి. ఎందుకంటే ఒకవేళ కర్రీ మిగిలిపోయినా కూడా రేపటి వరకు బాగుంటుంది వేయకపోవడం వల్ల. ఇవి వేస్తే ఏమవుతుందంటే పల్లీలు నువ్వులు వేయడం వల్ల తొందరగా కర్రీ అనేది నురుగు వచ్చి స్మెల్ వస్తుంది. కాబట్టి ఇది స్కిప్ చేయొచ్చు. ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటితో పాటు మనం నానబెట్టుకున్న చింతపండు, దొడ్డుప్పు అండ్ అలాగే 3 స్పూన్స్ వరకు కారం వేస్తున్నాను. స్పైసీగా ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. తక్కువ కావాలనుకుంటే కొంచెం ఒక 2 స్పూన్స్ వేసుకోండి. మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూద్దాము. స్టవ్ మీద ఒక పెద్ద వెడల్పుగా ఉన్నటువంటి గిన్నె పెట్టుకోవాలి. ఎందుకంటే ఫిష్ విరిగిపోకుండా ఉంటాయి. ఆ గిన్నె వేడైన తర్వాత అందులో ఒక 4 టీ స్పూన్స్ వరకు ఆయిల్, అందులోనే కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని దూరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఒక 5 minutes పాటు స్టవ్ని సిమ్ మీద పెట్టుకొని మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇందులోనే ఆ మిక్సీ జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. మనకు గ్రేవీ అనేది ఎంత కావాలో ఇప్పుడే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ మసాలాలో ఉన్నటువంటి పచ్చి వాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా 10 నిమిషాలు ఉడికిన తర్వాత చేపలని ముందే శుభ్రం చేసుకొని పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కటి మెల్లగా జారబెట్టాలి. ఇప్పుడు చికెన్, మటనే కాకుండా చేపలను కూడా తినాలి. చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చేపల వలన మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది రుచికరమైన ఆహారమే కాకుండా అనేక పోషకాలు ఇందులో దాగి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్స్, ఖనిజాలు చేపలలో చాలా ఉంటాయి. ఇవి ఉండడం వల్ల మన గుండె అనేది ఆరోగ్యంగా ఉంటుంది. బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచడంలో సహాయపడుతుంది అనమాట. ఫిష్ తినడం వల్ల హెయిర్ గ్రోతింగ్ కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఫిష్ లో విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఇంతటి పోషకాలు ఉన్నటువంటి ఫిష్ ని మన మెనూలో చేర్చుకోవాలి. మనం ఒక్కొక్కటి ఫిష్ వేసాం కదా, ఫిష్ వేసిన తర్వాత ఒక 5 minutes పాటు స్టవ్ ని సిమ్ మీద పెట్టుకొని ఇట్లా మూత పెట్టి ఉడికించుకోవాలి. మనము ఫిష్ వేసిన ఒక 5 minutes తర్వాత స్టవ్ ని ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పల్లెటూరు స్టైల్లో ఉన్న చేపల పులుసు రెడీ అయిపోయినట్లే. వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.